ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ హృదయపూర్వకంగా మరొకసారి ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ నూతన దినమున మీరందరూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుని అత్యంత కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. నూతన సంవత్సరంలో ప్రవేశించాను, కానీ నా జీవితంలో అన్ని సమస్యలే. ఏ విషయాలు కూడా నా జీవితంలో జరగలేదు, నూతనత్వం నా జీవితంలో లేదు, నా కుటుంబం ఎలా ఉందో అలానే ఉంది అని ఈరోజు నువ్వు ఒకవేళ బాధపడుతూ ఉంటే, ప్రభు చేతులకు నీ జీవితాన్ని సమర్పించుకుంటే నీకు అసాధ్యమైన విషయాలన్నింటినీ కూడా ఆయన సాధ్యపరచబోతున్నాడు. ఎందుకంటే నీకు సాధ్యం కాదు నీ జీవితాన్ని మార్చుకోవడానికి, కానీ ఆయనకు సమస్తము సాధ్యమే. కాబట్టి దేవుని చేతులకు మీ జీవితాన్ని సమర్పించుకోండి, ప్రార్థించండి. ప్రార్థన ద్వారా జరగలేనిది ఏది కూడా లేదు. ప్రార్థన మీ పరిస్థితులను, మీ జీవితాలను టోటల్గా మార్చబోతోంది. మరి ముఖ్యంగా ఈ మాటలు వింటున్న మీలో ఎవరికైనా ప్రార్థన విన్నపములు ఉంటే, ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, మానసికంగా నేను ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పక కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. ఆయనే మనకు రక్షణ, ఆయనే మనకు ఆశ్రయము, ఆయనే మన ప్రార్థనలకు జవాబు. సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లునుగాక. మనందరం ఎదురు చూస్తున్న విధంగా ప్రభు ఈరోజు మనతో మాట్లాడబోతున్నారు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో అనేక కార్యములు జరగడం లేదని, ఇది నేను చేయలేకపోతున్నానని, నాకు సాధ్యపడడం లేదని నీవెంతగానో విచారిస్తున్నావు కదా. అవును, నీకు సాధ్యపడని విషయాలు నీ జీవితంలో అనేకమైనవి ఉన్నాయి. కానీ సమస్త సృష్టిని నోటి మాటతో చేసిన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయనను ఆశ్రయించిన వారి జీవితాల్లో అసాధ్యాలను సాధ్యం చేయగలడాయన. ఆయన చెయ్యలేనిది, ఆయనకు చేత కానిది, ఆయనకు అసాధ్యమైనది, ఆయన చేయి దాటిపోయినవి ఏవీ కూడా లేవు. భూమి మీద ఉన్న ప్రతి సమస్యకు కూడా ప్రభు దగ్గర సొల్యూషన్ ఉంది. భూమి మీద నువ్వు అనుభవిస్తున్న ప్రతి శోధనకు కూడా ఆయన దగ్గర మార్గం ఉంది. ఒకవేళ మనిషి మాత్రులుగా మీరు మీ స్వంత ప్రయత్నాల ద్వారా మీ జీవితాలను బాగు చేసుకోలేకపోవచ్చు. మీకు అసాధ్యమే మీ జీవితాలను బాగు చేసుకోవడం, కానీ దేవునికి సాధ్యము. నీ సమస్యను గురించి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా నీ సమస్యను పరిష్కరించడం వారికి అసాధ్యమే కావచ్చు, కానీ ఎటువంటి సమస్య అయినా దేవునికి సమస్తము సాధ్యం. మన జీవితంలో ఒక్కొక్క సమస్య ఎదురైనప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, నాకు గనుక ధనం ఉంటే ఈ సమస్య నుండి నేను బయటపడగలుగుతాను, నాకు ధనం ఉంటే నేను ఉన్నతమైన హాస్పిటల్కి వెళ్ళగలుగుతాను, ఈ రోగము నుండి నేను విడుదల పొందగలుగుతానని. నాకు ధనం ఉంటే నా జీవితంలో మంచి వివాహం జరిగేదేమో, నాకు ధనం ఉంటే నేను మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యేవాడనేమో, నాకు ధనం ఉంటే నా పిల్లలను నేను మంచిగా చదివించుకుందునేమో, వారికి మంచి వివాహాలు చేద్దునేమో, వారి భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దునేమో, నాకు ధనం ఉంటే నాకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేమో, అందరూ నన్ను గౌరవించేవారేమో, నాకు ధనం ఉంటే నేను మంచి గృహాన్ని కట్టుకుందునేమో, నాకు ధనం ఉంటే అన్ని విషయాల్లో కూడా నేను ఉన్నతమైన స్థితిలో ఉండేదానను, ఈ సమస్యలు నాకు లేకపోవనేమో అని అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ధనమున్న వారు కూడా ఇవన్నీ చేయలేకపోతున్నారు. ధనముండి ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు అనేక మంది మరణిస్తూ ఉండడం మనం చూస్తున్నాం. ఎంతో ఆస్తులు ఉన్న వారికి వివాహాలు జరగకపోవడం మనం చూస్తున్నాం. ఎంతో ధనమున్న వారు ఒకవేళ గృహం కట్టుకున్న దానిలో శాంతిగా జీవించలేకపోవడం మనం చూస్తున్నాం.
అన్నీ ఉండి కూడా అశాంతితో, అసమాధానంతో, ఏమీ లేని వారుగా దిగులుతో కృంగిపోవడం మనం చూస్తున్నాం. అయితే ఈ లోకంలో ఎన్ని కలిగి ఉన్నా ఇది నేను చేయగలను, అది నేను చేయగలను అనుకుంటాం. ధనం ఉంటే నేను అన్నీ చేయగలుగుతునేమో, నాకు అన్నీ సాధ్యమవునేమో అని అనుకుంటాం. కానీ ధనము కూడా చేయలేని విషయాలు అనేకమైనవి మన జీవితాల్లో ఉంటాయి. అవి మనకెప్పటికీ కూడా సాధ్యపడేవి కాదు. ఆ అసాధ్యమైన విషయాలను ప్రభు మాత్రమే చేయగలడు. ఆయనకు మాత్రమే సాధ్యం. ఎందుకంటే ధనము చేయలేనిది, పేరు ప్రఖ్యాతులు చేయలేనిది, ఆరోగ్యం చేయలేనిది, ఆస్తిపాస్తులు చేయలేనిది, ఉద్యోగం చేయలేనిది, అన్నీ కలిగి ఉన్న చేయలేని విషయాలు దేవుడు నీ జీవితంలో చేయగలనని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. ఆ విషయాలు నీకు అసాధ్యమైనవి, ఎంతో ప్రయాసపడుతూ ఉన్నావు ఆ విషయాలు చేయాలని, కానీ నువ్వు చేయలేకపోతున్నావు. అవన్నీ నీకు అసాధ్యంగానే కనిపిస్తూ ఉన్నాయి. అయితే నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను, నీ స్టేటస్ను, నీ ఆరోగ్యాన్ని, నీ పిల్లలను, నీ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. నీకు అసాధ్యమైన ప్రతి విషయాన్ని కూడా నేను సాధ్యపరచబోతున్నానని. అందువల్ల నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటూ, ఇంతవరకు నాకు అన్నీ సాధ్యమే, నాకు ధనం ఉంది, నాకు బలం ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నాకు జ్ఞానం ఉంది అని అనుకున్నాను. కానీ నాకు సాధ్యం కాలేదయ్యా. నీకే సమస్తము సాధ్యమని ఈరోజు నేను తెలుసుకుంటున్నాను. నీవే నాకు ఆశ్రయమని దేవునికి నీవు సమర్పించుకొనగలిగితే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు చేయలేని వాటిని ప్రతి దాన్ని కూడా ఆయన నీ పక్షంగా చేయబోతున్నాడు. నీ జీవితంలో చేయబోతున్నాడు, నీ పిల్లల జీవితంలో చేయబోతున్నాడు, నీ కుటుంబంలో, నీ ప్రతి పరిస్థితిలో కూడా ఆయన చేయబోతున్నాడు. కాబట్టి ఇక నా జీవితంలో ఇవి జరగవని అనుకుంటున్నావు కదా, అటువంటి అసాధ్యమైన విషయాలను కూడా దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, అన్నిటినీ సాధ్యపరచగలడైనా నీవు నమ్మగలిగితే. నమ్ముతారా? ఈరోజు కనుక మీరు విశ్వసించి, అయ్యా నేను విశ్వసిస్తున్నాను, ఇదిగో నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో, నా కుటుంబంలో జరగని ఈ విషయాలన్నీ జరిగించడానికి నీకు మాత్రమే శక్తి ఉంది, మీకు అప్పగించుకుంటున్నానయ్యా, నా జీవితంలో జరిగించండి అయ్యా అని ఒక్క నిమిషం అందరం మోకరించి ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు. అవునయ్యా, ఈరోజు ఎంతమంది నా జీవితంలో ఇవి సాధ్యం కావడం లేదు, నేను చేయలేకపోతున్నానని దిగులుతో ఉన్నారో వారందరితో ఈరోజు మీరు మాట్లాడాలని నమ్ముతున్నాను. వారి జీవితాల వరకు అసాధ్యమైన ప్రతి విషయమును కూడా సాధ్యపరచండి. వారు చెయ్యలేనివి చేయించండి అయ్యా. మీరు తోడుగా ఉండి, మనుషులమైన మాకు అనేకమైనవి చేతకాని ఉంటాయి. నమ్మిన వారందరి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేర్చబడునుగాక యేసు నామములో. తండ్రి, సమస్తాన్ని సమకూర్చి జరిగించండి, సమస్తాన్ని సాధ్యపరచండి. ఇక నేను ఈ పాపాన్ని విడిచిపెట్టలేను, నాకు అసాధ్యం అనుకుంటున్న ప్రతి బిడ్డ జీవితంలో ప్రతి వ్యసనం నుండి విడిపించండి, ప్రతి పాపము నుండి విడిపించండి. ముడత, మచ్చ, కళంకము, డాగులేని పరిశుద్ధులుగా మీరు మార్చండి నాయన. ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. వారికి అసాధ్యమే వాటిని దాటడానికి, కానీ నీకు సాధ్యమయ్యా. మీరు సాధ్యపరచండి తండ్రి. ప్రతి అప్పు బాధ నుండి విడిపించి అద్భుతం చేయండి. కోర్టు కేసులో నలిగిపోతున్న బిడ్డలందరి జీవితాల్లో అద్భుతం చేయండి. విడిపించబడ్డానికి వారికి శక్తి లేకపోవచ్చు, వారికి అసాధ్యమే, కానీ మీరు సాధ్యపరచండి. అనారోగ్య సమస్యల్లో ఉండి ఇక ఎప్పటికీ ఈ రోగం తగ్గదు, ఇక ఎప్పటికీ నేను బాగుపడనని ఎంతమంది నిరుత్సాహంలో ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం చేయండి, సాధ్యపరచండి అయ్యా. ప్రతి రోగం నుండి విడిపించండి, ప్రతి వ్యాధిని కూడా స్వస్థపరిచి విడుదల దయచేయండి. అనేక సంవత్సరాలుగా ఉద్యోగాలు రాక ఎంత ధనం ఖర్చు పెట్టినా, ఎంత ప్రయత్నం చేసినా వ్యర్థమైపోతున్నా ప్రతి కుమారుని, కుమార్తె జీవితంలో అద్భుతం చేయండి. నీకు సమస్తము సాధ్యమే తండ్రి. అనేక సంవత్సరాలుగా వివాహం కోసం ఎదురు చూస్తూ ధనమున్నా, అందమున్నా, చదువున్నా, ఉద్యోగమున్నా, అన్నీ కలిగి ఉన్నా వివాహం కావడం లేదు అని ఎంతమంది అసాధ్యమైన వాటి గురించి దిగులుతో ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో అసాధ్యమైన వివాహాన్ని సాధ్యపరచండి. అద్భుతకరంగా వివాహాలు మీరు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. అనేక సంవత్సరాలుగా గర్భఫలం లేక దిగులుతో ఉన్న నీ ప్రియమైన బిడ్డలందరి గర్భాలు తెరవండి. వారికి అసాధ్యమే, కానీ నీకు సాధ్యమునైనా గర్భఫలం యెహోవాను గురించి బహుమానం అని గ్రంథంలో ఉంది. అద్భుతం చేయండి నైనా. గృహం కట్టుకోవాలనుకుంటున్నారు, కానీ ఎంత ధనమున్నా, అన్నీ ఉన్నా
కట్టుకోలేని పరిస్థితిలో ఎంతమంది ఉన్నారో అసాధ్యాన్ని సాధ్యపరచండి, అద్భుతం చేయండి తండ్రి. చదువులో నాకు జ్ఞానం లేదు, నేను చదవలేను, నేను ముందుకు వెళ్ళలేను, నాకు మంచి మార్క్స్ ఇక రావు, నేను పాస్ కాలేను అని ఎంతమంది నిరాశపడిపోతూ ఉన్నారో ప్రతి బిడ్డను కూడా నీ జ్ఞానాత్మతో నింపండి. వారికి అసాధ్యమైన చదువును మీరు సాధ్యపరిచి, జ్ఞానమిచ్చి, జ్ఞాపక శక్తినిచ్చి మంచి భవిష్యత్తు వారికి దయచేయండి. ఎన్నిసార్లు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా నేను ఫెయిల్ అవుతూనే ఉన్నాను, ఇక నాకు సాధ్యం కాదు అనుకుంటున్న ప్రతి బిడ్డ జీవితంలో సాధ్యపరచండి అయ్యా, అద్భుతం చేయండి తండ్రి. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అసాధ్యాలను సాధ్యపరచండి. అనారోగ్యాలతో బెడ్పై ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో అసాధ్యాలను సాధ్యపరచండి. నైనా ప్రత్యేకంగా గర్భంతోని బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్, ఆరోగ్యకరమైన బిడ్డలు మీరు దయచేసి అద్భుతకరంగా ముందుకు నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడై ఉండండి. ఏ పని ప్రారంభిస్తున్నారో, ఏ పని మీద ఎక్కడికి వెళ్తున్నారో ప్రతి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి, ప్రతి ప్రయత్నాన్ని మీరు దీవించండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో నీ దూతలను తోడుగా ఉంచి ముందుకు నడిపించండి. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. ఇచ్చిన నూతన సంవత్సరం నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా కూడా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నాకు అసాధ్యమని అనుకుంటున్నా మీ ప్రతి విషయాన్ని దేవుని చేతుల్లో పెట్టండి. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ప్రభు సెలవిస్తున్నారు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ జీవితంలో సమస్తాన్ని సాధ్యపరచబోతున్నారు, నమ్మండి. ఈ వాగ్దానం నా కొరకే అన్న వారందరూ కూడా తప్పక కామెంట్ చేయండి ఆమెన్ అని. ఇంకా అనేక మందికి ఈ వాక్యం రీచ్ అవ్వాలంటే మీరు తప్పక వాక్యాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.